సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక ఇయర్ బడ్స్ అయితే అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. సో ఈ యొక్క ప్రోడక్ట్ ప్రైస్ కి అండ్ ఇందులో ఉన్న ఫీచర్స్ కి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అని అయితే అనిపించింది. సో ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో ఈ యొక్క ఇయర్ బడ్స్ మోడల్ వచ్చేసి మీకు M10 బ్లూటూత్ వైర్లెస్ వర్షన్ 5.30. సో ఇది వచ్చేసి మనకి బ్రాండెడ్ ప్రోడక్ట్ అయితే కాదు, సో మామూలుగా ఒక థర్డ్ పార్టీ బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవి మనకి ఇయర్ బడ్స్ కేస్ అండ్ అలాగే వచ్చేసి ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే వచ్చింది అండ్ లోపల మనకి ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే నా ఇంప్రెషన్ వచ్చేసి సో ఈ యొక్క సైజ్ అయితే చూసాను. ఈ యొక్క ప్రోడక్ట్ సైజ్ వస్తే మనకి నార్మల్గా ఉండే ఇయర్ బడ్స్ కన్నా కొద్దిగా పెద్దగా అయితే అనిపించింది అండ్ అలాగే మీకు కొద్దిగా వెయిట్ అయితే ఉంటుంది. సో నార్మల్ ఇయర్ బడ్స్తో పోల్చుకున్నట్టయితే అండ్ ఫస్ట్ మనం ఇయర్ బడ్స్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ ఎల్సిడి స్క్రీన్ అయితే చూడొచ్చు. సో ఫస్ట్ నాకు ఈ యొక్క ఓపెన్ చేయగానే ఈ యొక్క ఎల్సిడి స్క్రీన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. సో మనకి ఈ యొక్క ఇయర్ బడ్స్ వచ్చేసి మీరు ఓపెన్ చేసి మళ్ళీ కేసులో వేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు మనకి ఈ యొక్క డిస్ప్లే అయితే ఆన్ అయితే అయిపోయింది. సో మీరు ఇక్కడ చూడవచ్చు మనకి ఒక్కొక్క ఇయర్ బడ్లో ఎంత ఛార్జింగ్ ఉంది అండ్ అలాగే కేసులో వచ్చేసి ఎంత ఛార్జింగ్ ఉందో మనకి క్లియర్గా చూపిస్తుంది. సో ఇదైతే నాకు ఫస్ట్ చూడగానే చాలా అట్రాక్టివ్గా అయితే అనిపించింది ఈ యొక్క డిస్ప్లే వచ్చేసి. అండ్ నెక్స్ట్ నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమనిపించింది అంటే సో ఈ కేస్ని ఛార్జ్ చేయడానికి మనం వచ్చేసి ఇక్కడ మనకి ఓపెన్ అని అయితే ఉంటుంది. దీని అయితే మీరు ఓపెన్ అయితే చేయాలి అండ్ ఇందులో వచ్చేసి మనకి ఛార్జింగ్ పిన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ దీని పక్కన వచ్చేసి మీరు ఇంకొక యూఎస్బి పిన్ అయితే చూడొచ్చు. సో ఇది వచ్చేసి మీరు ఈ యొక్క కేస్ మీకు ఓన్లీ ఇయర్ బడ్స్కి కాదు, సో ఇది వచ్చేసి మీకు పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ అయితే అవుతుంది. సో ఈ యొక్క ప్రోడక్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక పోర్టబుల్ పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ అయితే అవుతుంది. సో ఎందుకంటే మామూలుగా రెగ్యులర్గా ఉండే పవర్ బ్యాంక్ కన్నా మీకు ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి సో దీని ద్వారా వచ్చేసి మీరు మీ యొక్క స్మార్ట్ వాచెస్ కానీ లేదంటే మొబైల్ అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీ యొక్క మొబైల్ని ఫుల్గా ఛార్జ్ అయితే చేయలేరు, ఎందుకంటే ఇందులో వచ్చేసి మనకి 2000 mAh సంబంధించిన బ్యాటరీ అయితే ఉంటుంది. సో జస్ట్ మీకు ఒక బ్యాకప్ లాగా అయితే యూజ్ అయితే అవుతుంది. సో ఎప్పుడైనా మీకు మొబైల్ అనేది ఛార్జింగ్ లేనప్పుడు సో మీ యొక్క స్మార్ట్ వాచెస్ లేదంటే ఇటువంటి చిన్న మొబైల్స్కి అయితే సరిపోతుంది. అండ్ ఇంకా ఇయర్ బడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో వాటికి సంబంధించిన డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉంది అండ్ ఇవి వచ్చేసి మీకు టచ్ కంట్రోల్స్ తోటి అయితే వస్తాయి. సో మీరు లాంగ్ ప్రెస్ చేసుకున్నట్టయితే మనకి ఇయర్ బడ్స్ అనేవి ఆన్ అండ్ ఆఫ్ అయితే అవుతాయి అండ్ మీరు మ్యూజిక్ వినేటప్పుడు సింగిల్ ప్రెస్ చేసినట్టయితే మీకు మ్యూజిక్ ఆన్ అండ్ ఆఫ్ అయితే అవుతుంది అండ్ డబుల్ ట్యాప్ చేసినట్టయితే సో మీరు ఏదైతే లాస్ట్ కాల్ మాట్లాడారో ఆ ఒక కాల్ వచ్చేసి మీకు ఆటోమేటిక్గా డైల్ అయితే అయిపోతుంది. సో మీరు ట్రిపుల్ ట్యాప్ కానీ చేసినట్టయితే సో మీరు ఏదైతే సాంగ్ వింటున్నారో సో ఆ ఒక సాంగ్ వచ్చేసి ఫార్వర్డ్ అయిపోయి నెక్స్ట్ సాంగ్ అయితే ప్లే అయితే అవుతుంది. సో కాల్ వచ్చేటప్పుడు మీరు ఆన్సర్ చేయాలనుకుంటే మీరు సింగిల్ ట్యాప్ అయితే చేయవలసి ఉంటుంది అండ్ రిజెక్ట్ చేయాలంటే మీరు లాంగ్ ప్రెస్ అయితే చేయాలి. సో ఇవి మీకు ఈ యొక్క ఇయర్ బడ్స్లో ఉన్న టచ్ కంట్రోల్ ఫీచర్స్. అండ్ ఇంకా ఈ యొక్క ఇయర్ బడ్స్ సంబంధించిన సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే సో మీకు ఇది ఓకే అయితే ఉంటుంది. సో ఈ యొక్క బడ్జెట్లో వచ్చేసి మనం సౌండ్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. సో ఒకవేళ మీరు కానీ కాల్స్ కోసం కానీ ఏదైనా ఇయర్ బడ్స్ చూస్తున్నట్టయితే లో కాస్ట్లో చూస్తున్నట్టయితే ఒక 5 to 6 months వచ్చినా చాలా అనుకుంటే ఈ యొక్క ప్రోడక్ట్ని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. సో 5 to 6 months వస్తుందని నేనైతే చెప్పట్లేదు. సో ఇటువంటి ప్రోడక్ట్స్ అయితే మనం ఎక్కువ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. సో కాల్స్ కోసం అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు కానీ మ్యూజిక్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా స్కిప్ అయితే చేయండి. సో ఇందులో అయితే మీకు అంత బెటర్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా అయితే ఉండదు. సో ఒకవేళ మీరు కానీ లో బడ్జెట్లో వచ్చేసి ఒక ఇయర్ బడ్స్ చూస్తున్నట్టయితే సో ఒకసారి అయితే దీన్ని చెక్ చేయొచ్చు. సో ఇందులో వచ్చేసి మనకి ఎల్సిడి డిస్ప్లే వస్తుంది అండ్ అలాగే ఇది వచ్చేసి మీరు ఒక పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ అయితే చేయొచ్చు. పోర్టబుల్ పవర్ బ్యాంక్ లాగా కూడా మీకు యూజ్ అవుతుంది కాబట్టి సో ఒకవేళ మీరు కానీ బై చేయాలనుకుంటే అమెజాన్లో కూడా మనకి ఇది అవైలబుల్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మీకు చాలా డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉంది. అమెజాన్లో వచ్చేసి 500, 600, 700 కూడా అయితే ఉంది. సో అమెజాన్లో మీరు సెర్చ్ చేసేటప్పుడు దీని వచ్చేసి 5.3 వర్షన్ అని అయితే సెర్చ్ చేయండి. సో ఇందులో వచ్చేసి మీకు 5.1 వర్షన్ అండ్ 5.2 వర్షన్ కూడా అయితే ఉంటాయి. సో ప్రోడక్ట్ లింక్ వచ్చేసి మీకు కామెంట్ సెక్షన్లో అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా విజిట్ అయితే చేయొచ్చు. బట్ నేను ఈ యొక్క ప్రోడక్ట్ని వచ్చేసి జస్ట్ 250 రూపీస్లో అయితే పర్చేస్ చేశాను. సో మీరు కూడా 250 రూపీస్కి అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఆ ఒక యాప్ అండ్ ఆ ఒక ప్రోడక్ట్ సంబంధించిన లింక్ వచ్చేసి మీకు మనకు టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ అయితే చేస్తాను. సో అందులో అయితే జాయిన్ అవ్వండి. సో అక్కడైతే మీకు ఏ యాప్లో పర్చేస్ చేస్తే ఇంత లో కాస్ట్కి వస్తుందో మీకు అక్కడ లింక్ అయితే పోస్ట్ అయితే చేస్తాను. సో మనకు ఛానల్ నేమ్ వచ్చేసి బిఆర్ టెక్ డీల్స్. మీరు టెలిగ్రామ్ సెర్చ్ చేసిన అయితే వస్తుంది, లేదంటే మీకు కామెంట్ సెక్షన్లో లింక్ కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. సో గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అండ్ ఇటువంటి టెక్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.